మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధాన్యం రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం మద్దతు ధరకు కొనుగోలుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు సంక్షేమ చర్యలకు నిదర్శనంగా భూత్పూర్ మండలంలో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతుకు అండగా నిలిచారు. భూత్పూర్ మండలం చేర్లింగంపల్లి గ్రామానికి చెందిన రైతు కె శ్రీనివాసులు నిల్వ చేసిన వరి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పూర్తిగా తడిసిపోయిన విషయం తెలిసిందే. రైతు ఇబ్బందులను గమనించిన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే స్పందించి ప్రభుత్వ రైతు సంక్షేమ విధానాలకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. బుధవారం హస్నాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రవి నాయక్ సంబంధిత అధికారులు రైతు ధాన్యం లోతట్టు ప్రాంతంలో నిల్వ ఉండటంతో వర్షపు నీటిలో తడిసిపోయినట్లు గుర్తించారు. సుమారు 150 నుంచి 200 వరి సంచులు నీటిలో తడిసిపోయిన నేపథ్యంలో రైతుకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాటికొండలోని నరహరిపార బాయిల్డ్ రైస్ మిల్లు యాజమాన్యంతో చర్చించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా సమన్వయం చేశారు. నా పేరు శ్రీనివాసులు. నేను 3.5 ఎకరాలు వ్యవసాయం కౌలు తీసుకొని చేస్తున్నాను. నిన్న అకాల వర్షానికి వచ్చిన ధాన్యం మొత్తం మునిగిపోవడం జరిగింది. దానికి నేను జిల్లాధికారికి వెళ్ళి ఇలా ధాన్యం మునిగిపోయిందని సమాచారం ఇచ్చినందుకు వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. అన్ని విధాలుగా ఆలోచించి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని నాకు తగ్గినంత వరకు మేలు చేయడం జరిగింది. సంతోషకరమైన విషయం ఇది నాకు. కావున నా వడ్లని తడిసిన ధాన్యాన్ని కూడా వాళ్ళు కొనడం జరిగింది. అది కూడా నాకు చాలా ఉత్తేజకరమైనది కూడా అనిపిస్తుంది. నాకు దయచేసి పేమెంట్ కూడా వెంటనే త్వరలోనే అందించడం కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. పై అధికారి జిల్లాధికారులకు ముఖ్యంగా కలెక్టర్ అధికారికి మేడానికి ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు 2 డేస్లో వచ్చేస్తుంది పేమెంట్ కూడా అరేంజ్ చేసేస్తాము. ఇంకోటి ఏంటంటే ఇంకోసారి రోజులంతా ఏరియాలో మనం వేయకుండా సో దీనికి ఏంటంటే క్యూటీస్ వాళ్ళుగా మీరు ఏంటంటే ఇమీడియట్గా ఇక్కడ ఎవరికి రైతు రానియకుండా వాళ్ళు కొంచెం మీరు తోడ్పాటుగా ఉంటే సాగరం చేస్తే వాళ్ళు ఇక్కడ వేసుకోగలరు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఇంత పెద్ద వర్షం వచ్చింది, ఒక కుప్ప కాబట్టి సరిపోయింది. అదే 4-5 కుప్పలు అయితే ఎంత ప్రాబ్లం అయింది మనకు. ఎట్లా ఉంది శ్రీనివాస్ నీకు ఓకేనా? ఇంకోసారి చేస్తావు ఇక్కడ లో లైన్ సార్. ఇంకా ఎవరు చెప్పలేదు, కనీసం వీళ్ళన్నా చేసి అరే వేయడం కరెక్ట్ కాదు అరే ఏదంటే మాకు కొద్దిగా భయం ఉంటుంది. వీళ్ళు చెప్పిన దానికి బట్టి కూడా మేము చెప్పేమా లేదన్నట్టు కూడా వీళ్ళకన్నా అది ఉంటుంది కదా. వీళ్ళు ఏమి చెప్పలేదు. ఇంకొకటి ఎక్స్ట్రా మనీ అదే నేను మళ్ళీ చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక్కనే ఈ రోజు నేను 1000 రూపాయలకు నష్టపోయిన పక్కన పెట్టేస్తే మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.